ఇంతకన్నా హార్డ్ ఎవిడెన్స్ కావాలా? వీ హ్యావ్ ఎ ఛాలెంజ్ ఇన్ కమింగ్ డేస్. చాలామంది చెప్తున్నారు రామాయణం ఏ కాలంలో ఉంది, మహాభారత కాలంలో ఏంటంటే ఏ కాలం లెక్కించకుండా రాయగలిగినటువంటి ఎపిక్ కాదు. ఆడ ఆస్ట్రోనామికల్ శ్లోకాస్ ఉన్నాయి. చంద్రుడు ఎక్కడున్నాడు, సూర్యుడు ఎక్కడున్నాడు, దండకారణ్యములు ఎక్కడొచ్చిండు, ఏ టైంలో సీత నడుస్తుంది, అన్నీ కూడా క్యాలెండర్ ఈవెంట్స్ ఉన్నాయి. యూ కెన్ కనెక్ట్. సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్, సోషల్ మీడియాలో మనందరం కూడా రాబోయే రోజుల్లో ది కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటీ. అవర్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఎ పూర్ ఐడెంటిటీ. అవర్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఎ ఐడెంటిటీ రిలేటెడ్ టు ఎ నాన్ క్రియేటివ్ కమ్యూనిటీ. Our identity is related to extraordinary people. So, manandaram kuda social media lo what is the agenda? We have to fight for that. Ee kramanlo chivariga manandaram kuda gamaninchali. Mana ee roju yoga acceptable ayindi. I am not getting into too many details. How is yoga is important and how is a yoga is a knowledge tradition. It is not a posture tradition. And రాబోయే రోజులు మీరు అర్థం చేసుకోండి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అందరం స్వాతంత్రం వచ్చింది అంటున్నాం. వచ్చింది. నేను రాలేదనట్లే. నేను స్వాతంత్రానికి వ్యతిరేకం కాదు. కానీ ఏ దేవాలయాలైతే స్వాతంత్రం కోసం ఇబ్బంది పడుతున్నాయో, నాన్ బిలీవర్ అండ్ బిలీవర్, ఎ స్టేట్ విచ్ హ్యాస్ నో రిలీజన్, ఎ స్టేట్ విచ్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ ద రిలీజన్ ఈజ్ ట్రయింగ్ టు మేనేజ్ ద టెంపుల్స్. హౌ ఇట్ ఈస్ ద సైన్స్? వాట్ ఈస్ ద డెమోక్రసీ? డెమోక్రసీ అంటే ఇదేంది నాకు అర్థం కాదు. తిరుపతి నువ్వు నడిపిస్తావు, భద్రాచలం నువ్వు నడిపిస్తావు, నీకు అంటే అక్షరాలు రావు. దేవాలయం అంటే ఏందో నీకు అక్షరాలు రావు. ఆగమ శాస్త్రాలు ఏంటంటే నీకు ఏం తెలియదు. ఈ పాలక వర్గానికి ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు పార్టీస్. ఇట్ ఈస్ నాట్ ద ఇష్యూ రిలేటెడ్ టు పార్టీ. ఇట్ ఈస్ ద ఇష్యూ రిలేటెడ్ టు సొసైటీ అండ్ సివిలైజేషన్. నేను నా టెంపుల్స్ అనేక వేల సంవత్సరాలుగా నా యొక్క కష్టము, నా యొక్క ధనము, నా యొక్క సేవింగ్సు, నా నమ్మకాల ఆధారంగా నేను నిర్మించుకున్నటువంటి ఈ దేవాలయాన్ని, దేవాలయం అంటే ఏంటో తెలియనోళ్ళు, దేవాలయం అంటే సంబంధం లేనోళ్ళు, దేవాలయం అంటే పవిత్రత లేనోళ్ళు, దేవాలయానికి ఏమాత్రం కూడా అనురాగం లేనటువంటి వాళ్ళు ఈ దేవాలయాలను, ఈ వేల కోట్ల రూపాయలను సంపాదనను కంట్రోల్ చేస్తున్నారు. అండ్ దే కాల్ ఇట్ యాజ్ అ సెక్యులరిజం. వాట్ ఈస్ అ సెక్యులరిజం? ఐఎమ్ నాట్. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద గాడ్, బట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద మనీ. You don't have faith in the temple, but you have the faith in the controlling. This is unacceptable. Freedom does not mean this. Future liberation is awaiting. Temples will be managed by believers. There are too many issues I am not getting into. That is a future social media agenda. నేను చివరిగా ఇంకొక విషయం, నేను 1993లో స్వదేశీ మంచ్లో చీఫ్ అయిన తర్వాత 1995లో వర్ధా నుంచి ఇక్కడికి అల్కబీర్కు వ్యతిరేకంగా 735 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన. 35 రోజులు పాదయాత్ర చేసిన. 35 రోజులు నేను పాదయాత్ర చేసిన. నేను పాదయాత్ర చేసినప్పుడు ఎకనామిక్ టైమ్స్ అనే పేపర్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. వీళ్ళంతా ఏం చేసిందంటే వీళ్ళంతా గోవర్ను పూజించేటోళ్ళు అని రాసిండ్రు. కౌడంగ్, బ్రెయిన్ ఈజ్ ఆల్సో డంగ్, ఈ విధంగా రాసిండ్రు. రాసిన కటింగ్స్ ఉన్నాయి నా దగ్గర. అయిపోయింది, నేను దాని గురించి మాట్లాడట్లే. మొన్న పార్లమెంట్లో ఆస్కార్ ఫెర్నాండెస్, కాంగ్రెస్ లీడర్, యూ మే బి నోయింగ్, ఈజ్ ఎ క్రిస్టియన్, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. కాంగ్రెస్ లీడర్, ఏ సర్టిఫికెట్ ఆఫ్ అథారిటీ ఫర్ సెక్యులరిజం, he belongs to that. అతను ఏం చెప్పిండంటే పార్లమెంట్లో ఆన్ రికార్డ్ యూ కెన్ గో అండ్ యాక్సెస్. నేను ప్రత్యక్షంగా ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఆయన చెప్పిండు. క్యాన్సర్ వచ్చింది, ప్రపంచం అంతా తిరిగినా, అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, చివరికి నాకు ట్రీట్మెంట్ కాలేదు, ఇక నేను బ్రతకను అని చెప్పేసిండ్రు.
ఆ తర్వాత ఇక ఏం ఇబ్బంది లేదు కాబట్టి ఎవరో ఒకరు సజెషన్ ఇచ్చిండ్రు కౌ థెరపీ చేయమని. నేను థెరపీ చేసిన, ఈ విధంగా చేసిన. ఆ తర్వాత టెస్ట్లో నాకు క్యాన్సర్ పోయింది, ఐఎమ్ నౌ హెల్దీ అని పార్లమెంట్లో చెప్పింది. వాట్ ఎవిడెన్స్ డూ యూ వాంట్? ఈరోజు ఆవును ముట్టుకుంటే సెక్యులరిజంను మనం దాడి చేసినట్టే. నాకు అర్థం కాదు, స్వాతంత్రం అంటే ఆవును రక్షించుకోలేని స్వాతంత్రం ఏందో నాకు తెలియదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యాక్ట్, ఇట్ ఇస్ నాట్ అగెనిస్ట్ లా. కానీ ఇప్పటికి కూడా మొన్న సిద్దిపేటలో 20 ఆవులను చంపేసాను. అసలు ఈ దేశంలో ఆవును చంపగలిగేటువంటి ధైర్యం ఏదైతే ఉందో అది స్వాతంత్రాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విషయం అనేది గుర్తుపెట్టుకోవాలా. దే ఆర్ నాట్ ఛాలెంజింగ్ కౌ, దే ఆర్ ఛాలెంజింగ్ ది ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ అండ్ ది క్యారెక్టర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ దిస్ కంట్రీ, which is unacceptable. And it is not based on faith lacking of science, divide of science. No, it is fully scientific. And we are ready to challenge. కాబట్టి మనము ఏదైతే ఏ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ సమయంలో చివరికి నేను ఇంకొక విషయం చెప్తున్నాను. సోషల్ మీడియా ఈజ్ గుడ్, సోషల్ మీడియా ఈజ్ ప్రోగ్రెసివ్, social media is unleashing, social media is liberating, and Indians are seeing this as a game changer in the world of dissemination. But there is an inherent trap. We don't have our own platforms. These platforms are not sometimes insensitive to Indian thought, sometimes anti-Indian, sometimes they are having vested interests. We have to challenge. They are not transparent and they are not inclusive. వీటి విషయంలో మనం ఈ ఇంప్లిసిట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో భారతదేశం అందరూ కూడా ఈ యొక్క సవాల్ను స్వీకరించాలా. ఇంతకుముందు పూజ్య సంత్ ఎవరైతే గౌరంగ్ దాస్ గారు చెప్పారో వికీపీడియా విషయంలో, అదేవిధంగా ట్విట్టర్ విషయంలో, అదేవిధంగా ఫేస్బుక్ విషయంలో, అదేవిధంగా ఇతర ప్లాట్ఫామ్స్ విషయంలో, డోంట్ థింక్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఏ ప్లాట్ఫామ్ కెన్ బీ ఏ న్యూట్రల్ థింగ్. నాకేం చెప్పిందంటే చాలాసార్లు నేను స్వదేశీలో పనిచేస్తున్నప్పుడు, ఎకనామిక్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు నాకు చాలామంది ఏం చెప్పిందంటే కరెన్సీ ఈజ్ ద న్యూట్రల్, బట్ only for discussion sake. Currency can never be neutral. Currency can never be a color neutral or nation neutral. So in the same way, platforms can never be neutral, and they are not neutral. We have to think about how to challenge the monopoly, how to challenge the distortion, and how to create our own platforms in coming days to have a game-changing era to herald. సో మన అందరం కూడా ఈ హైదరాబాద్లో ఏదైతే మనం కలిశామో రాబోయేటువంటి రోజుల్లో అది తెలంగాణ నుంచి మొదలుకొని జాతీయ స్థాయి వరకు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మన దృక్పథం ఏదైతే ఉందో అది ప్రపంచ ప్రజాస్వామిక వ్యవస్థలో సరిగా ప్రతిబింబించట్లేదు. ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ రాజకీయ వ్యవస్థలో భారతదేశము హిందువుల యొక్క దృక్పథం ఏదైతుందో అది టుడే ఇట్ ఈస్ వాయిస్లెస్ అండ్ టుడే ఇట్ ఈస్ మార్జినల్. సో త్రూ సోషల్ మీడియా వీ హ్యావ్ టు క్రియేట్ ఎ గ్రౌండ్ ఫర్ ఏ న్యూ రెవల్యూషన్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ ట్రెడిషన్స్. థ్యాంక్ యూ.